లక్ష్మి గారు, మీకు మొదటిగా 5th యానివర్సరీ శుభాకాంక్షలు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రయాణంలో మీరు మాకు మ్యూజిక్లో చాలా ఓపికగా మెలకువలు నేర్పించారు. మన అపురూప బంధానికి ఒక లక్ష్మీ రాక్సుధ లాహిరిగా ఎన్నో సంవత్సరాలు ఇలాగే సాగాలని, మీరు ఎన్నో కొత్త సాంగ్స్ నేర్చుకొని మాకు ఈ సాంగ్స్ అన్ని నేర్పించాలని మన రాగసుధ లవ్లీ గర్ల్స్ గ్రూప్ ద్వారా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు ఒక సాంగ్ ని ప్రజెంట్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు సత్యస్వరూప. నేను విజయలక్ష్మి మేడం గారి దగ్గర 4 సంవత్సరాల నుంచి పాటలు నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి పాటలన్నా సంగీతం అన్నా చాలా ఇష్టము. కానీ ఫ్యామిలీ ప్రయారిటీస్ ఇవ్వడం వల్ల ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను. ఒకసారి మాటల్లో రమణి గారి ద్వారా ఇలా మేడం గారు ఆన్లైన్లో చెప్తున్నారు అని విని వెంటనే జాయిన్ అయ్యాను. చాలా బాగా చెప్తున్నారు మేడము. అది కాక చిన్నప్పటి నుంచి నాకు దేవుడి సన్నిధిలో పాటలు పాడాలన్నా చాలా ఇష్టము. ఈ కోరికని, పాటలు నేర్చుకోవాలన్న కోరికని, ఈ దేవుడి సన్నిధిలో పాటలు పాడడం అన్న కోరికని మేడం గారు తీర్చారు. ఐ విల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ ఫర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటానో చెప్పాలంటే. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించారు మా చేత. ఆ విధంగా నాకు దేవుడి సన్నిధిలో చాలా పాటలు పాడుకున్నాను. ఇంతేకాకుండా ఈ జర్నీ ఎంత హ్యాపీగా ఇలాగ సాగడానికి కారణం మేడంలో ఉన్న క్వాలిటీ. అది కూడా గుడ్ క్వాలిటీ. చాలా ఫ్రెండ్లీ నేచరు. టీం అంతా కూడా అలాగే ఉంటారు. అసలు ఫస్ట్ టైం ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ కలిసినప్పుడు నేనైతే నాకు ఎప్పటి నుంచో వీళ్ళందరూ తెలుసు, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే అనిపించారు తప్ప ఎక్కడ ఆన్లైన్ ఫ్రెండ్స్ లాగా అనిపించలేదు. ఈ జర్నీ అంతా ఇలాగే హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నాను. బాబా బ్లెస్సింగ్స్, గురుగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మేడం గారికి ఉండాలని కోరుకుంటూ మీ ప్రియ శిష్యురాలు సత్యస్వరూప. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవరివన్. రాగసుధ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకుంటున్నాము ఆన్లైన్లో. పద్మనాభం లక్ష్మి గారు నేర్పిస్తున్నారు వైజాగ్ నుంచి. చాలా శ్రద్ధగా, ఎంతో ఓర్పుగా, సహనంగా మేము ఎన్ని తప్పులు పాడినా 10 సార్లు పదే నేర్పించి, అది వచ్చే వరకు నేర్పించి మాకు అంత శ్రద్ధగా నేర్పిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ లక్ష్మి గారు. మేము ఎక్కడైనా మనం గురుదక్షిణ ఇస్తున్నాం, కానీ శిష్యులకి ఇవ్వడం గురువు గారు మాకందరికీ ఈ శారీస్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ యానివర్సరీ లక్ష్మీ రాగసుధ. లక్ష్మీ రాగసుధ అనే మ్యూజిక్ ఛానల్ని స్థాపించింది మా గురువు గారు అయినటువంటి పద్మనాభుల వెంకట లక్ష్మి గారు అండి. ఆవిడ దగ్గర నేను 2 సంవత్సరంగా పాటలు నేర్చుకుంటున్నాను. నా పేరు ఎం పద్మావతి. సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఏ పండగకి సంబంధించి ఆ పండగకి అన్నట్టుగా, ఏ మాసానికి సంబంధించిన ఆ మాసానికి, ఏ రకంగా ఏ దినానికి సంబంధించిన ఆ దినానికి అన్నట్టుగా అన్ని సందర్భాలకి మాకు పాటలు నేర్పుతూ ఉంటారండి. మాకు ఇవి రావు అని లేకుండా, మేము నేర్చుకోలేకపోయినా సరే దగ్గరుండి నేర్పుగా, ఓటుగా మాకు పాటలు నేర్పిస్తారు. ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తాయి అనే మెలకువలను చెప్తూ ఉంటారండి. ఆవిడ ఓపికకి మేము నిజంగా ధన్యులమండి. నా పేరు సాధన. నాకు పాటలు, సంగీతం గురించి పెద్దగా పరిజ్ఞానం లేదు. ఆన్లైన్లో పద్మనాభుని వెంకటలక్ష్మి గారి దగ్గర పాటలు నేర్చుకుంటున్నాను. మా మేడం నాకు చాలా ఓపికగా, సహనంగా నేర్పుతున్నారు. మా టీచర్ గారు టైమింగు ప్రతి ఒక్కరికి విడివిడిగా పాడిస్తూ, తప్పులు చెప్తూ నేర్పిస్తున్నారు. ఇది నాకు బాగా నచ్చింది. మా గురువు గారికి శతకోటి వందనములు. హాయ్ లక్ష్మి గారు. రాగసుధ 5 వార్షికోత్సవాలు చేసుకున్నందుకు, 5వ వార్షికోత్సవం చేసుకున్నందుకు నిజంగా మీకు అభినందనలు. ఎంత బాగా 5 సంవత్సరాలు అలాగా ఆన్లైన్ క్లాసెస్ ఇంతమంది స్టూడెంట్స్కి నేర్పిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు ఇంత బాగా మేము పాడుతున్నాము అంటే
అది మీ గొప్పతనమే. ఓపిక, సహనం అంతా మీకే ఉన్నది. మీరు గురువుగా కన్నా 10 ఏళ్ళ నుంచి నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. చాలా 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 మీకు అభినందనలు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మీ సహనము, ఓర్పు సంతోషంగా గడపాలని, అలాగ ఉండాలని కోరుకుంటున్నాను. రాగసుధకి 5వ వార్షికోత్సవానికి అభినందనలు. గురువు గారైన వెంకటలక్ష్మి గారికి నా నమస్తే అండి. హ్యాపీ 5th యానివర్సరీ అండి. ఫస్ట్ టైము మీ పాట నేను నర్సీపట్నంలో మీ మీ ఇంట్లో విన్నాను. మీరు చాలా బాగా పాడారు. అప్పుడు అనిపించింది నాకు నేర్పిస్తే బాగుండు మీరు అని. కానీ అవ్వదు కదా ఆ టైంలో, అంటే అప్పుడు ఆన్లైన్ ఇంకా అంత రాలేదు. సరే తర్వాత మీరు నేర్పిస్తున్నారని దివ్య చెప్పాక నేను చాలా 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 హ్యాపీ అయిపోయాను. నాకు ఎందుకంటే నాకు చాలా ఇష్టం పాటలు. చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువ సినిమా పాటలని, అన్నమయ్య పాటలు తక్కువ, కానీ అన్ని పాటలన్నీ ఇష్టం. ఇంకా మీరు నేర్పిస్తున్నారనేసరికి నేను చాలా హ్యాపీ అయ్యాను. అయితే మీ వల్ల చాలా పాటలు నేర్చుకున్నాను. క్రెడిట్ అంతా మీదే. మీరు చాలా బాగా నేర్పిస్తారు. మీరు మా గురువు అవ్వడం మా అదృష్టం. ఇంకా మీరు ఏ పాట అయినా సరే వచ్చే వరకు అంటే ఓర్పుగా నేర్పిస్తారు. ఇంకో పాట వచ్చే వరకు చాలా కష్టపడి అందరికీ బాగా చెప్తారు. అలా ఎవరు చెప్పరు మీలాగా. ఇంకా ఎన్నో పాటలు మీరు మాకు నేర్పించాలని, మేము నేర్చుకోవాలి, అదే కోరుకుంటున్నాను. ఇలాగా ప్రోగ్రాములు కూడా ఎన్నో ప్రోగ్రాములు ఇచ్చాము. అసలు పాటలు అంటే ఓకే, కానీ ప్రోగ్రాములు కూడా ఇస్తామని ఎప్పుడు అనుకోలేదు. అదంతా మీ క్రెడిటే. ఓకే అండి. మా గురువుగారైన పద్మనాభం వెంకటలక్ష్మి గారితో మొదలైన పాట ఇప్పటికీ 5 సంవత్సరాలుగా ఆగకుండా సాగుతుంది. మీకు శతకోటి వందనాలు మేడం. మాకు మంచి మంచి పాటలు నేర్పించి, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయించి మాకు తెలియని విషయాలు కూడా మాకు తెలుసుకునేలా చేయగలిగారు మేడం. మీకు ఓపికకి, శ్రద్ధకి చాలా కృతజ్ఞతలు మేడం. ఇంకా మాతో మంచి మంచి పాటలు నేర్పించి, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయించి, ఇంకా ఈ జర్నీ ముందుకు సాగుతూ ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ రాగసుధ అండ్ రాగసుధ గ్రూప్ మెంబర్స్కి. అలాగే హాయ్ మ్యూజిక్ ఫ్రెండ్స్, మన రాగసుధ సభ్యులందరికీ 5th యానివర్సరీ శుభాకాంక్షలు. మన రాగసుధ 5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి కారణం మన మేడమే. ఎందుకంటే మన మేడం ఎంతో ఓపికగా మనకి పాయింట్ టు పాయింట్ చెప్తూ, మనం చేసిన తప్పులు కూడా చక్కగా నవ్వుతూ, మనల్ని కరెక్షన్ చేస్తూ, మనకి ఇన్ని రోజులు చక్కగా పాటలు నేర్పబట్టే మనం ఇంత సక్సెస్ఫుల్గా మనం 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్ పెంచడానికి అన్నట్లుగా మేడం మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటూ మనతో ఎన్నో ప్రోగ్రామ్స్ అది చేయించారు. ఆ ప్రోగ్రామ్స్ చేయించినప్పుడు కూడా మనకన్నే మేడమే ఎంతో జాగ్రత్తగా మనకి సపోర్ట్ చేస్తూ, మన చేత ప్రాక్టీస్ అది చేయిస్తూ, మన చేత ఈ ప్రోగ్రామ్స్ ఇప్పించడం వల్ల నాలో కాన్ఫిడెన్స్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఇలాగే ఎవ్రీ ఇయర్ మనం సక్సెస్ఫుల్గా యానివర్సరీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మా గురువుగారైన పద్మనాభ వెంకటలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మా గురువుగారితో ప్రయాణం మొదలుపెట్టి 5 సంవత్సరములు అవుతున్నది. లక్ష్మీ రాగసుధ గ్రూప్ 5వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా నేను మా మేడం గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నాను. ఈ ప్రయాణం నాకెంతో ఆనందాన్ని, మంచి అనుభవాన్ని అందించింది. మా మేడం గారు ఎంతో ఓర్పుతో, ప్రేమతో ప్రతి పాటను, ప్రతి స్వరాన్ని మాకు నేర్పించారు.
సంగీతంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, గురువుల పట్ల గౌరవం, మంచి విలువలు కూడా మాలో పెంపొందించారు. ఈ 5 సంవత్సరములలో ఎన్నో విషయాలు నేర్చుకొని అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందాను. దీనికి ప్రధాన కారణం మా మేడం గారి కృషి, అంకితభావం మరియు ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం. ఈ సందర్భంగా మా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ మా లక్ష్మీ రాగసుధా సంగీతం కుటుంబం మరియు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ 5th యానివర్సరీ లక్ష్మీ రాగసుధా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రీదేవి. మా మేడం పేరు వెంకటలక్ష్మి గారు. మా మేడము ఇప్పుడు మాకు 5 సంవత్సరాల నుంచి పాటలు నేర్పిస్తున్నారు. ఈ 5th యానివర్సరీ సందర్భంగా నేను మా మేడం కోసం చెప్పాలనుకుంటున్నాను. మా మేడము ఫస్ట్ అసలు ఫ్రెండ్లీ నేచరు. ఆ ఫ్రెండ్లీ నేచర్ వల్ల మేమందరం 5 సంవత్సరాల నుంచి కొనసాగలుగుతున్నాము. అసలు చాలా బాగా చెప్తారు పాటలు. మంచి డిఫరెంట్ సాంగ్స్ అన్నీ నేర్పిస్తారు. అది ఈ పాట ఆ పాట అనడానికి లేదు, అన్ని పాటలు నేర్పిస్తారు మాకు. ఆ పాటలు మాకు రానప్పుడు కూడా ఒక 10 సార్లైనా చెప్పి నేర్పిస్తారు. ఇంకా రాకపోతే మళ్ళీ ఆడియో పెట్టి నేర్పిస్తారు మా మేడము. కానీ ఇలాంటి మేడం దొరకడం నిజంగా సో లక్కీ మేము అందరమును. ఈ 5th యానివర్సరీ సందర్భంగా మేడం ఇంకా యానివర్సరీలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మేడం నిజంగా నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ ఏది పాడలేదు. మీ వల్ల ఇలా నేను పాడగలుగుతున్నాను. మీకు నిజంగా ధన్యవాదాలు మేడం. నమస్తే మేడం. అండ్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ 5th యానివర్సరీ. ఇంత దూరం మనం వచ్చాము, మనం అందరూ ట్రావెల్ చేసుకుని, అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంత దాకా మన మేడం వల్ల మనం వచ్చాము. మనకు ఒక మంచి మేడం దొరకడం వల్ల వచ్చాము. మనం మంచి మేడం అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి టీచర్కి ఒక మేడంకి ఉండాల్సిన లక్షణాలన్నీ మన మేడంలో ఉన్నాయి. ఎందుకంటే ఒక టీచర్ ఒక లెసన్ చెప్పినా, ఒక పాట పాడడానికి ఒక మేడం చెప్పినా, ఒక సంగీతం టీచరు, దానికి కావాల్సింది ఓపిక. ఆ ఓపిక మనకు మేడంకి 100% ఉంది. ఎందుకంటే మేము ప్రతి చిన్న తప్పులకి కూడా మీరు ఎంతో ఓపికగా, అసలు ఇంకా అందరికీ కూడా ఎంతో ఓపికగా ఎన్నిసార్లు నేర్పిస్తారు. అసలు ఆలోచించరు, చిరాకు పడరు, బాధపడరు. చాలా ఓపిక ఎక్కువ మేడం. అండ్ అన్నీ మాకు బాగా నేర్పించారు. ఇంత దూరం ఇన్ని పాటలు నేర్చుకుని మేము వచ్చాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, 10th యానివర్సరీ చేసుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.